అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నా ట్రిప్ స్టార్ట్ అయిందండి. సో ఈరోజు నేను విజయవాడ వెళ్తున్నాను. సో నా న్యూ ఇయర్లో ఫస్ట్ ట్రిప్ అంటే ఇది 2025లో ఫస్ట్ ట్రిప్ విజయవాడ వెళ్తున్నాను. ఎక్కడ నేను స్టార్ట్ అయ్యాను, ఆటోలో స్టార్ట్ అయ్యాను, మా ఇంటికాడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. సో ఇట్స్ లాంగ్ ట్రిప్ అండి. సో అప్ టు 10 days వరకు అన్నమాట లాంగ్ ట్రిప్. సో ఇదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఈ ట్రిప్ అయితే మాత్రం లిటరల్ ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మీరు ఇమాజిన్ కూడా చేయలేదు ఇలాంటి ట్రిప్కి వెళ్తాను అని చెప్పేసి మీరు ఇమాజిన్ కూడా చేయలేదు. ఇది టుడే నైట్ ఫస్ట్ లాగ్ అండి. నెక్స్ట్ 10 days రంపాల్చేద్దాం. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను బస్ స్టాప్కి వచ్చేసానండి. బ్యాగ్ అయితే పైకి ఉంది. బస్ స్టాప్కి వచ్చేసాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను 715కి వెళ్ళాలి. నా బస్సు వచ్చి ఆగేది వచ్చి 715 దగ్గర అనమాట. నా బస్సు ఆగేది వచ్చి. సో ఇప్పుడు నా బస్ ట్రాఫిక్ అయితే అంతైతే ఏం లేదు, ట్రాఫిక్ అయితే అంత ఏం లేదు. సో ఇది హైదరాబాద్ నిజాంపేట దగ్గర సర్కిల్ అండి. ఇది బస్సు వెళ్తుంది. సో నా బస్సు 715 దగ్గరకు వస్తుందంట నా బస్సు. సో బస్ కోసం నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అది నేను బుక్ చేసిన బస్సు వచ్చి ఎలక్ట్రికల్ బస్సు అండి. నేను బుక్ చేసిన బస్సు వచ్చి ఎలక్ట్రికల్ బస్సు. పైన కనిపించేది మనకి మెట్రో అండి. మనకి పైన ఏదైతే కనిపిస్తుందో అదైతే మెట్రో అనమాట. ఇది నిజాంపేట సర్కిల్. ఈ సర్కిల్ ఏంటంటే ఇది నిజాంపేట సర్కిల్ అండి. మనమైతే 715 బస్ స్టాప్ దగ్గరకు అయితే వచ్చేసామండి. సో బస్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడైతే ప్లేస్ ఉంది, కూర్చుందాం. సో ట్రాఫిక్ అయితే చూడండి, ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి 713 కదండి, ఇది 714. ఈ పిల్లర్ నెంబర్ 714. బస్ బ్యాక్ సైడ్ ఉండేది 715 అనమాట. బస్ బ్యాక్ సైడ్ 715. సో ట్రాఫిక్ అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతుందండి. అండ్ ఇప్పుడిప్పుడే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. చూడండి ఇప్పుడే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. చూడండి కేవీఆర్ ట్రావెల్స్ అంట. సో కేవీఆర్ ట్రావెల్స్ అని ఇప్పుడే స్టార్ట్ అయింది. మామూలుగా మనకి 10 o'clock తర్వాత నుంచి అంటే ఇది స్టార్ట్ అవుతాయి అనమాట. బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు అనమాట. సో మనకి ఇక్కడ దేవుడి పటాలు పెట్టారు చూడండి. చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ రోడ్డు పక్కన పెట్టారు. ఈ కృష్ణవాడు చూడండి ఎంత బాగున్నారు చూడండి. కృష్ణవాడు జై కృష్ణ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ. సో మీ ట్రిప్ మాకు బాగా జరిగి క్షేమంగా వచ్చేలా చూడండి. ఎంత బాగున్నారు కృష్ణవాడు. లిటరల్లీ ఫిదా అయిపోయానండి. ఈ ఆర్ట్కి అయితే ఫిదా అయిపోయింది. చాలా బాగున్నారు. సో మనకి ఇది పిల్లర్ నెంబర్ 714 దగ్గర ఇక్కడ పెట్టినారండి. 714 దగ్గర పెట్టినారు. సో నేను ఎక్కాల్సిన ఫ్యాబ్ బస్ అయితే వచ్చేసిందండి. ఈ బస్సే ఫ్యాబ్ బస్. సో నేను ఇప్పుడే బస్సు అయితే ఎక్కేసానండి. సో నా బస్సు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో బస్ మొత్తం చూడండి ఎలా ఉంది. బస్ మొత్తం ఎలా ఉంది చూడండి. ఖాళీగా ఉంది, ఇంకెవరు ఎక్కలేదు. సో మనం ఎక్కడి నుంచి ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి. సో నేను విజయవాడ వెళ్తున్న బస్ అయితే ఇదండి. ఇదే అనమాట. ఇక్కడ ఛార్జింగ్ ఆపారు. అంటే నాకు తెలిసి ఇప్పుడు టైము 2 o'clock అవుతుందండి. 2 o'clock అవుతుంది. ఛార్జింగ్ ఆపారు ఇక్కడ. మనకి ఓవరాల్ కి పక్కన ఉందన్నమాట. హైవే పక్కనే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఛార్జింగ్ ఆపారు. నాకు తెలిసి ఒక 1 hour పెడతారంట. మాకు వెనకాల కనిపిస్తుంది కదండి, వెనకాల కూర్చే ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్ ఆపారు బస్ ని. నాకు తెలిసి 1 hour ఆపుతారు అనుకుంటాను ఛార్జింగ్ కోసం. ఇప్పుడు ఏమైనా స్నాక్స్ ఉన్నాయని చూడడానికి తినడానికి వెళ్తున్నాను. 2 o'clock ఆపారండి. నైట్ మిడ్ 2 o'clock ఆపారు. సిటీలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందండి. విజయవాడ అయితే వచ్చేసామండి. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాను. సో యాక్చువల్గా విజయవాడ బస్ స్టాప్ ఆపోజిట్ లో దించారు. అక్కడ కనిపిస్తుంది కదండి అది బస్ స్టాండ్. ఇక్కడ ఆపోజిట్ లో దించారు. బస్ స్టాండ్ పక్కన మనకి డామినేటర్ ఉంది. డామినేటర్కి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది డామినేటర్కి వెళ్తున్నాను అండి.